రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్నల్ రోడ్స్, మెయిన్ రోడ్లు, డ్రైనేజ్కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన 250 కోట్ల నిధులను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిలిపివేసిందని సబితా తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగకుండా వెంటనే నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బడంగపేట ప్రధాన రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని మున్సిపల్ కమిషనర్కు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు అయిపోయినాయి, 2 ఎన్నికలు కోడ్ అయిపోయింది. ఇంకా పని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో గుర్రంగూడకు సంబంధించి గడ్డమెంట్లేవ్ గాని, అరవింద్ నగర్ గాని, శ్రీకృష్ణ నగర్ గాని, మారుతి నగర్ గాని, అట్లాగే ఆదిత్య నగర్ కూడా విజిట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, కాలనీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరికీ నమస్కారాలు. మా పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు. నాతో పాటు అధికారులందరూ కూడా వచ్చున్నారు. చాలా రోజుల నుండి గతంలో 1 సంవత్సరం కింద మొదలుపెట్టిన రోడ్లన్నీ కూడా సగం చేసి పెండింగ్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయాలనే సంకల్పంతో రావడం జరిగింది. ప్రధానంగా శ్రీనివాసపురంకి వెళ్ళి వచ్చిన రోడ్ ఏదైతే గుర్రంగూడ టు అల్మాస్గూడ ఏదైతే రోడ్ వైండింగ్ చేయాలనుకున్నామో, ఎందుకంటే బాగా కాలనీలు పెరిగి ఉన్నాయి, మున్సిపల్ ఆఫీస్ కి రావాలన్న యాక్సెస్ ఇదే ఉంటుంది, మెయిన్ రోడ్ కాబట్టి వైండింగ్ చేస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. నాదర్గూల్ రోడ్ కానీ ఇది కానీ, దీంట్లో నాదర్గూల్ రోడ్ ఒక లేయర్ తో కంప్లీట్ అయిపోయిన సందర్భంలో ఇక మిగిలిన అల్మాస్గూడ టు గుర్రంగూడకు సంబంధించిన వైఎస్ శ్రీనివాసపురం సంబంధించిన రోడ్డు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన పేమెంట్ గురించి ఇప్పటి వరకు కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్న సందర్భంలో పైన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా దీన్ని స్టార్ట్ చేయడానికి మేబీ మండే ట్యూస్డే నుండి స్టార్ట్ చేస్తానని చెప్పినారు. కాలనీ వాసులకు ఇన్ని రోజులు ఇబ్బంది అయినందుకు దయచేసి క్షమించండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డారు, మేము కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు వస్తూ ఉంటే రోడ్డు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇమీడియట్ గా రెస్టోర్ చేసి ఆ సమస్యను తీర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మొన్నటి వరకు కోడ్ ఉంది కాబట్టి చేయలేకపోయినాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే సిటీ సరౌండింగ్ లో ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఉన్నాయో జనాభా బాగా పెరుగుతా ఉంది, కాలనీస్ బాగా పెరుగుతున్నాయనే ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ గారు అడిగినన్ని ఫండ్స్ ఇచ్చారు. ఆ ఫండ్స్ అన్ని కూడా తీసుకొచ్చి కాలనీలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ, మెయిన్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వర్క్లన్నీ కూడా పెట్టడం